వీళ్ళ కాలంలో ఉన్న నగరాలు శాతవాహన సామ్రాజ్యంలో నగరాలు. శాతవాహన నగరాలు అంటే శాతవాహన సామ్రాజ్యంలో నగరాలు ఏమున్నాయంటే భరూచు, సోపార, కళ్యాణ, గోవర్ధన, నాసిక్, ప్రతిష్టాన, కొండాపూరు, ధాన్యకటకము, విజయపురి. సో ఇవన్నీ కూడా నగరాలు అన్నమాట. శాతవాహన సామ్రాజ్యంలో ఉన్నటువంటి నగరాలు ఏంటో చూద్దాము. ఒకటి భరూచు, ఇప్పుడు గుజరాత్లో ఉంది కదా భరూచు, సో కోంచ్ అంటాం భరూచు. నెక్స్ట్ సోపార, ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సో మహారాష్ట్ర, ఇది వచ్చేసి గుజరాత్. సో ఇది వచ్చేసి గుజరాత్ అనమాట. నెక్స్ట్ కళ్యాణ, కర్ణాటకలో ఉంటుంది. సో కళ్యాణ అనేది కర్ణాటకలో ఉంటుంది. గోవర్ధన, సో ఇది కూడా అదే ప్రాంతం గోవర్ధన. నెక్స్ట్ నాసిక్, నాసిక్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉంటుంది. నాసిక్ కూడా మహారాష్ట్రలో ఉంటుంది. సో ప్రతిష్టానపురం, ఇది ఒక రాజధాని. ప్రతిష్టానపురం ఇది కూడా మనకి మహారాష్ట్రలో ఉంటుంది, మహారాష్ట్రలోనే ఉంటుంది. నెక్స్ట్ కొండాపూర్, కొండాపూర్ ఎక్కడ ఉంది? మెదక్లో ఉంటుంది, అంటే తెలంగాణ. తెలంగాణ అంటే కొండాపూర్. ధాన్యకటకం అంటే మనకి అమరావతి రీజన్. సో ధాన్యకటకం ఎక్కడ ఉంది? ఏపీలో ఉంది. సో నెక్స్ట్ విజయపురి, నాగార్జునకొండ. సో విజయపురి అంటే ఏంటి? నాగార్జునకొండ. సో గుంటూరు జిల్లాలో ఉంటుంది, అంటే ఏపీలో ఉంటుంది. సో అంటే ఇలా అనమాట. ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి నగరాలు. ఎవరి కాలంలో? శాతవాహనుల కాలంలో ప్రధానమైన నగరాలు అనమాట. ఇవి చాలా పోర్ట్స్ ఉన్నాయి. ఓడరేవులు, భరూచు ఓడరేవే, సోపార, కళ్యాణి, ఇవన్నీ ఓడరేవులు. ఇవన్నీ ఓడరేవులుగా ఉండేది అప్పట్లో. అక్కడి నుంచే వాళ్ళు వ్యాపారం అనేది చేసేవాళ్ళు రోమన్లతో, వీళ్ళతో. ఓకేనా? కాబట్టి ఇటువంటి నగరాలన్నీ కూడా శాతవాహన సామ్రాజ్యంలో ఉండేవి.